విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అనుమానితులుగా ఉన్న చిన్నారి తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకుంది. పోలీసు కేసులకు భయపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి జ్ఞానాపురం చర్చికి తీసుకెళ్లారు. చర్చికి తీసుకెళ్లిన బాలిక తల్లి, అమ్మమ్మ జ్ఞానాపురం చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద మృతి చెందిన బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్లున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మపై అనుమానాలు పోస్టుమార్టం రిపోర్టును బట్టి విచారణ చేద్దామన్నారు. ఆలోచనతో వారిద్దరిని పోలీసులు విడిచిపెట్టారు. విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో ఇటీవల 11 ఏళ్ల బాలిక మృతి కేసుకు సంబంధించి బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో చిన్నారి తల్లి, అమ్మమ్మ అనుమానితులుగా ఉన్నారు. అయితే వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు కేసులకు భయపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామంలో వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే గాలి సోకిందని పూజలు చేయించడానికి జ్ఞానాపురం చర్చికి బాలికను తీసుకెళ్లారు. చర్చికి తీసుకెళ్లిన బాలిక తల్లి, అమ్మమ్మ జ్ఞానాపురం చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లుగా ఆడవాళ్లున్నాయి. అయితే బాలిక తల్లి, అమ్మమ్మపై అనుమానాలు ఉన్నా కానీ పోస్టుమార్టం రిపోర్టును బట్టి విచారణ చేయొచ్చు అన్న ఆలోచనతో పోలీసులు ప్రథమంగా వాళ్ళిద్దరిని విడిచిపెట్టారు. జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కేసుకు సంబంధించి ఈరోజు బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో బాలిక తల్లి, చిన్నారి అమ్మమ్మ ఇద్దరు కూడా అనుమానితులుగా ఉన్నారు. అయితే వారిద్దరూ ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఊరికి సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. వారిద్దరి డెడ్ బాడీస్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలికను జ్ఞానాపురం చర్చికి తీసుకెళ్లారు ఇరువురు. అయితే చర్చికి తీసుకెళ్లిన బాలిక తల్లి, అమ్మమ్మ జ్ఞానాపురం చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్టుగా ఆనవాళ్లైతే ఉన్నాయి. బాలిక తల్లి, అమ్మమ్మపై అనుమానాలు ఉన్నప్పటికీ కూడా పోస్టుమార్టం రిపోర్టును బట్టి వీరిద్దరిని విచారించవచ్చు అని పోలీసులు భావించారు. బట్ ఈలోపే బాలిక, అమ్మమ్మ, తల్లి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, బాలిక తల్లి, అమ్మమ్మపై అనుమానాలు ఉన్నప్పటికీ కూడా పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత విచారణ చేద్దామంటూ పోలీసులు వారిని విడిచిపెట్టారు. బట్ ఈలోపే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పాప బంధువులు కానీ అక్కడ స్థానికులు కానీ ఏమంటున్నారు? రాధిక, మనం చూసుకున్నట్లయితే బుధవారం నుంచి కూడా
కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ నడుస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధవారం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి బాలిక తల్లి అమ్మమ్మ సుమారు 2-3 చర్చిలు తిప్పిన తర్వాత విశాఖ జ్ఞానాపురం చర్చికి తీసుకెళ్ళినట్లయితే మనకి ఇప్పటికే తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ నోట్లో గొడ్డలు కొక్కడం, అదేవిధంగా మొహానికి క్లాత్ చుట్టడం అంతా కూడా అంటే ఆటోలో ఊరు నుంచి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు అమ్మాయి కేకలు వేస్తుందనేటువంటి అంటే బీభత్సం కేకలు వేస్తుంది, ఇష్టానుసారంగా తిడుతుందనే నెపంతో అటు అమ్మ కావచ్చు అమ్మమ్మ ఇద్దరు కూడా మొహానికి గుడ్డ చుట్టి నోట్లో గొడ్డలు కుట్టినటువంటి సంఘటన మనం చూసాం. ఆ తర్వాత జ్ఞానాపురం చర్చికి వెళ్ళిన తర్వాత ఆ బాలిక అప్పటికే అంటే పాస్టర్లు ప్రేయర్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి తీసుకువెళ్ళారు. ప్రేయర్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒకసారి చూపించాలన్నప్పటికీ అమ్మాయి చనిపోయినటువంటి ఘటన ఉంది. ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోదామని బాలిక అమ్మ కావచ్చు తల్లి అంటే అమ్మమ్మ ఇద్దరు కూడా వదిలి వెళ్ళిపోదామని ప్లాన్ అయితే చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత చర్చిలో ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో ఆ వాచ్మెన్ అప్పటికే వాళ్ళిద్దరిని పిలిచి ఎందుకు అమ్మాయిని వదిలి వెళ్తున్నారని అడిగితే మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ వాచ్మెన్ కావచ్చు చర్చిలో ఉన్నటువంటి కొంతమందికి అనుమానం వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకొని పోలీసులు కూడా అబ్జెప్పడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత తండ్రికి పోలీసులు ఫోన్ చేశారు. తండ్రి శ్రీనివాస్కి ఫోన్ చేసిన తర్వాత తండ్రి శ్రీనివాస్ డెంకాడ్ నుంచి విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిపై ఆయన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరిపై నాకు అనుమానం ఉంది, వీళ్ళిద్దరూ ఏదో నా కూతుర్ని చేశారని చెప్పి నిన్న బిగ్ టీవీ డెంకాడ్ వెళ్ళి శ్రీనివాస్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన వాళ్ళిద్దరిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా కూతుర్ని పెంచుకున్నాను, కూతురికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు, కానీ ఎందుకు వాళ్ళు చర్చికి తీసుకెళ్లారు, ఎందుకు గాలి చల్లిందంటూ వివిధ రకాల అపోహలు ఎందుకు సృష్టించారో తనకు కూడా తెలియదంటూ కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేయడం మనం చూసాం. నమోదు చేసిన తర్వాత అయితే ఇంకా బాలిక ఎలా మృతి చెందిన దానిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు. కానీ రిపోర్ట్ రాకముందే వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా అటు డెంకాడ్లో ఉన్నటువంటి తండ్రి శ్రీనివాస్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా వీళ్ళిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారనే ప్రస్తుతానికి అయితే భావిస్తున్న పరిస్థితి. కానీ ఈలోపు ఈ ఉదయాన్నే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంతూరు ఏదైతే ఉందో అంటే బాలిక అమ్మమ్మ ఊరు అనమాట. ఆ అమ్మమ్మ ఊరు ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఆమోదాల మనస దగ్గరలో ఉన్నటువంటి రాగోలు మండలం గూడెం గ్రామంలో వాళ్ళ సొంతూరు. అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఉదయాన్నే బావిలో దూకి వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్థానికులు ఒకసారిగా చూశారు. ఎవరని తీరా చూస్తే వీళ్ళిద్దరని తెలిసి అప్పటికప్పుడే పోలీసులకు సమాచారం అందించారు. ఒకసారిగా ఆ విషయం స్ప్రెడ్ అవ్వడం జరిగిన తర్వాత ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు కాస్త మొత్తం 3 కేసులుగా నమోదైన పరిస్థితి. ఎందుకంటే అటు బాలిక అనుమానాస్పదంతో అప్పటికే మృతి చెందింది. అయితే బాలికని వీళ్ళిద్దరే చంపడం వల్ల ఇది పెద్దగా ఇష్యూ అయ్యి పోలీస్ కేసు అయ్యి శిక్షలు పడతాయనే భయంతో వీళ్ళిద్దరు ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేయాల్సి ఉంది. అదేవిధంగా అసలు పోలీసులు ఎందుకు సస్పెక్ట్స్గా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఎందుకు విడిచిపెట్టారు? ఎందుకంటే చిన్నారు 5వ తరగతి చదువుతున్నటువంటి 10 ఏళ్ల బాలిక చనిపోయిన ఘటనలో సొంత తల్లి అమ్మమ్మ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళిద్దరిని అనుమానిస్తున్న పరిస్థితి. అటు చర్చిలో జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా ఊర్లో జరుగుతున్నటువంటి ఘటన కావచ్చు. ఇన్ని అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఎందుకు అసలు వాళ్ళిద్దరిని విడిచిపెట్టడం జరిగింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినంత వరకైనా వాళ్ళిద్దరిని కూడా ఎందుకు స్టేషన్లో ఉంచలేదనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.